హిమాయత్ సాగర్ నిండుకొండలా మారింది. ఎగువ నుంచి వరద పెరగడంతో 4 గేట్లు ఎత్తి నీళ్లను విడుదల చేశారు అధికారులు. సుమారు 1400 క్యూసెక్ల నీళ్లను దిగువకు విడుదల చేశారు అధికారులు. మూసీ దిగువ ప్రాంతంలో ఉన్న ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రాజెక్టు జనరల్ మేనేజర్ సతీష్ కుమార్తో కలిసి మా కరెస్పాండెంట్ రవిచంద్ర మరింత సమాచారం అందిస్తారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు హిమాయత్ సాగర్ నిండుకుండలా నిండుకుంది. 1500 క్యూసెక్లు సుమారు వస్తుంది. రోజుకో తిరిగి అంటే హెచ్చుతగ్గులు ఆ విధంగా ఉంది. అయితే 4 గేట్లు వదిలి కిందికి నీళ్లను విడుదల చేశారు అధికారులు. హిమాయత్ సాగర్ ప్రాజెక్టు జనరల్ మేనేజర్ సంతోష్ కుమార్ సార్ ఉన్నారు. సార్, ఎన్ని గేట్లు ఎత్తారు, ఎంత ఉంది, ఫ్లడ్ ఎంత ఉంది, ఎంత వదిలారు? ప్రస్తుతం 4 గేట్లు ఎత్తి 1400 క్యూసెక్లు కిందికి వదులుతున్నామండి. ఇన్ఫ్లో కూడా సుమారుగా 1300 క్యూసెక్లు ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 1763.5 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1763.15 అడుగులు ఉందండి. ఈ సార్ పూర్తి స్థాయి నీటి మట్టంకు కెపాసిటీ దీనికి 2.9 టీఎంసీ ఉందండి. ప్రస్తుతం 2.75 టీఎంసీ ఉందండి. అదే సార్, ఎన్ని గేట్లు తీశారు, ఎంత విడుదల చేస్తున్నారు? అదే 4 గేట్లు ఎత్తి 1400 క్యూసెక్లు కిందకి వరద సాగుతుంది ప్రస్తుతం. సో కింద ఆల్ డిపార్ట్మెంట్స్ని కూడా అప్రమత్తం చేయడం అయింది. 3 రోజుల నుండి అన్ని డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఇది పక్కన చూడొచ్చు వరద ఏ విధంగా వెళ్తుందో. 4 గేట్లు ఎత్తేసి 1300 నుంచి 1400 క్యూసెక్ల నీళ్ళు వెళ్తున్నాయి. 1, 2, 3, 4 గేట్లు ఎత్తారు. ఈ విధంగా చూడటానికి కనువిందుగా ఉంది. భారీ వర్షాలు పడుతున్నాయి. ఆ వర్షానికి తోడు ఈ నీళ్లు ఆ నీళ్లు ఎక్కువ కావడంతో కొన్ని లోతట్టు ప్రాంతాలకు కూడా ఇబ్బంది అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులను కూడా అలర్ట్ చేశారు. ఈ దిగువ భాగంలో ఉన్నట్టుగా అధికారులు వదలటంతో అటు హైదరాబాద్ నుంచి వెళ్తుంది, మెయిన్ సిటీ నుంచి ఈ వరద వెళ్ళటంతో అక్కడక్కడ మొత్తానికి మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న జనాలను కూడా అప్రమత్తత చేశారు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి. ఇది హిమాయత్ సాగర్లో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా సుధీర్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.